We want న్యాయవాదుల ఐక్యత ఐక్యత. We want న్యాయవాదులపై దాడి చేసిన దుండగులను వెంటనే న్యాయవాదులపై దాడి చేసిన దుండగులను వెంటనే న్యాయవాదులపై దాడి చేసిన దుండగులను వెంటనే న్యాయవాదులపై We want justice. We want justice. We want justice. We want justice. న్యాయవాదుల ఐక్యత. న్యాయవాదుల ఐక్యత. న్యాయవాదుల ఐక్యత. న్యాయవాదులపై దాడి చేసిన దుండగులను వెంటనే న్యాయవాదులపై దాడి చేసిన దుండగులను వెంటనే న్యాయవాదుల ఐక్యత. We want అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ వెంటనే అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ వెంటనే అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ వెంటనే We want justice. We want justice. న్యాయవాదుల ఐక్యత. న్యాయవాదుల ఐక్యత. న్యాయవాదుల ఐక్యత. అడ్వకేట్ పై జరిగినటువంటి దాడికి నిరసనగా ఈరోజు హుస్నాబాద్ బార్ అసోసియేషన్ వాళ్ళు అబ్స్టైన్ చేయడం జరిగింది. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే న్యాయాన్ని రక్షించేటువంటి న్యాయవాదులపైనే ఈ మధ్యలో దాడి జరుగుతూ ఉన్నాయి. మనం ఈ మధ్యలో చూస్తూ ఉన్నాం. అడ్వకేట్లు కూడా గత 6 నెలల నుండి అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ అమలు చేయాలి, బిల్లు పెట్టాలని చెప్పేసి ప్రతిసారి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఇప్పటికైనా ఇన్ని సంఘటనలు జరుగుతున్నటువంటి సందర్భంలో న్యాయవాదులు మిగతా వాళ్ళ యొక్క న్యాయాన్ని రక్షించేటువంటి న్యాయవాదులకే ఈరోజు ఇబ్బంది కలుగుతున్నటువంటి తరుణం కనబడుతూ ఉన్నది. కాబట్టి అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ బిల్లును వెంటనే అమలు చేసి అడ్వకేట్లపై దాడి జరిగితే తీవ్రమైనటువంటి పరిణామాలు ఉంటాయన్నటువంటిది అందరికీ తెలిసేటట్టుగా ఒక చట్టం తప్పకుండా చేయాలి. ఎందుకంటే అందరికీ ఉన్నాయి, డాక్టర్లకు ఉన్నాయి, ఈవెన్ ఆర్టీసీలో పోతా ఉంటే డ్రైవర్ కండక్టర్ కూడా హక్కులకు భంగం కలిగితే నాన్ బెయిలబుల్ అఫెన్స్ పెడతారు. మరి హక్కులు రక్షించేటువంటి న్యాయవాదులపై దాడి జరిగితే బిల్లు లేకపోవడం అనేది చాలా శోచనీయం. కాబట్టి నిన్న జరిగినటువంటి దాన్ని వెంటనే ఖండిస్తున్నాం. వారిని వెంటనే శిక్షించాలి. అదేవిధంగా ప్రభుత్వాన్ని మేము హుస్నాబాద్ బార్ అసోసియేషన్ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. వెంటనే అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ బిల్లును తేవాలని చెప్పి కోరుకుంటూ హుస్నాబాద్ బార్ అసోసియేషన్ నుంచి మేము ఒకటే కోరుకుంటున్నాం. ఈరోజు జరిగినటువంటి సంఘటనలో శ్రీకాంత్ అనేటువంటి కుకటపల్లి చెందినటువంటి న్యాయవాది అడ్వకేట్పై అక్కడ ఉన్నటువంటి వారు విచక్షణ రహితంగా వారిని దాడి చేసి లెఫ్ట్ హ్యాండ్ విరగొట్టడం జరిగింది. కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, అడ్వకేట్లపై రోజు రోజు పెరుగుతున్నటువంటి దాడులను వెంటనే శిక్షించాలని, అదేవిధంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నాం. అడ్వకేట్ ప్రొటెక్షన్ బిల్లును వెంటనే అమలు చేయాలి. నిన్న జరిగిన సంఘటన కాకుండా ప్రతిరోజు ఏదో ఒక సంఘటనలను పునరావృతుంది. కాబట్టి అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ బిల్లును, అదేవిధంగా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు కూడా అన్న మల్లేశ్వరం చెప్పినట్టు డాక్టర్లకు కానీ ప్రతి ఒక్కరికి అడ్వకేట్ ప్రొటెక్షన్ బిల్లు లాగా వారికి కూడా మేము కోరుకుంటున్నాం. వారికి ఏ విధంగా అయితే ఉన్నాయో మాకు సుతా అన్ని సదుపాయాలు కల్పించాలని, మా హక్కులకు భంగం కలిగినట్లయితే మాకు కూడా అఫెన్స్ను వెంటనే శిక్షించే అఫెన్స్ను వెంటనే అమలు చేయాలని, చట్టాలను రూపొందించాలని ఈ హుస్నాబాద్ బార్ అసోసియేషన్ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేయడానికైనా మేము ముందున్నామని హుస్నాబాద్ బార్ అసోసియేషన్ నుంచి మేము తెలియజేస్తున్నాం. నిన్న కూకట్పల్లి కోర్టులో ఒక న్యాయవాదిపై కూకట్పల్లి కోర్టుకు చెందినటువంటి న్యాయవాది తన్నీర్ శ్రీకాంత్ అనే న్యాయవాది మీద ఒక ఎగ్జిక్యూషన్ పిటిషన్ అమలు చేయడానికి వెళ్ళినటువంటి గౌరవ న్యాయవాది పైన దాడి చేసిన దుండుగులను వెంటనే శిక్షించాలని చెప్పి హుస్నాబాద్ బార్ అసోసియేషన్ చెందిన న్యాయవాదులంగా ఈరోజు హుస్నాబాద్ కోర్టులో విధులు బహిష్కరించి నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలియజేయడం జరుగుతుంది. మేము డిమాండ్ చేస్తున్నాం ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని వెంటనే అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ను వెంటనే అమలు చేసి న్యాయవాదులకు రక్షణ కల్పించాల్సిందిగా మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నాము. ప్రజల హక్కుల కోసం పోరాడే న్యాయవాదులకే ఈరోజు రక్షణ కరమైందంటే ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి అనేది అర్థం కావట్లేదు. కాబట్టి వెంటనే న్యాయవాదులపై అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని వెంటనే ఆమోదించి అమలుపరచాల్సిందిగా బార్ అసోసియేషన్ హుస్నాబాద్ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు విధులు బహిష్కరించి నల్ల బ్యాడ్జీలతో హుస్నాబాద్ కోర్టు ముందు నిరసన వ్యక్తం చేయడం జరిగింది. మన ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి.